కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఆలస్యం చేస్తే ఏమవుతుంది, ఆలస్యం చేస్తే ఎంత ప్రమాదమో మనం తెలుసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఎ రాంగ్ ప్లేస్. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. ఎ రాంగ్ స్టే. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. రాంగ్ డిసిషన్. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను, కిల్యోను అను 2 కుమారులు చనిపోయారు. లాంగ్ స్టే. ఏంటిది? లాంగ్ స్టే. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నెంబర్ 1, రాంగ్ ప్లేస్. వారు మోయాబు దేశానికి వెళ్ళకూడదు. దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. అది వెళ్ళవలసిన చోటు కాదు, ఉండవలసిన ప్లేస్ కాదు. ఎస్, ఎలీమెలెకు అబ్రహాం వంటి ఆత్మీయుడు కాదు, నిజమే. కానీ అతని పేరు, అతని పిల్లల పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు జాగ్రత్తగా పరిశీలిస్తే వారి పేర్లన్నీ కూడా ఆత్మీయతనే సూచిస్తున్నాయి. ఎలీమెలెకు అనే పేరుకి అర్థము యెహోవాయే నా రాజు. అనగా ఎంతో కొంత ఆత్మీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబమే కదా. ఆత్మీయంగా స్థిరంగానో, ఆత్మీయంగానో, బలంగానో లేకపోయినా వారు ఉంటుంది బెత్లెహేములోనే కదా. వారు పుట్టింది దేవుడు ఏర్పరచుకున్న ప్రజల్లో మధ్య కదా, ప్రజల్లోనే జన్మించారు కదా, జీవిస్తున్నారు కదా. అటువంటి సమయంలో కరువు వచ్చింది అని చెప్పి వాళ్ళు చేసిన పని ఏంటయ్యా అంటే మోయాబు దేశానికి వెళ్ళారు. అది మంచి ప్లేస్ కాదు. సో ఇట్స్ ఎ రాంగ్ ప్లేస్. ఆ తర్వాత చేసింది ఏమిటంట, వారు మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ఏ రాంగ్ స్టే. అక్కడ ఉండకూడదు వాళ్ళు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు అక్కడ నిలిచి ఉండిరి. అక్కడ వాళ్ళు నిలిచి ఉండకూడదు. ఏ రాంగ్ స్టే. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. ఏ రాంగ్ డిసిషన్. తప్పుడు నిర్ణయం వారు తీసుకున్నారు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత ఏ లాంగ్ స్టే. ఎక్కువ కాలం అక్కడ వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఒకవేళ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మనిషి ఏం చేయాలి? హౌ టు రెక్టిఫై అవర్ రాంగ్ చాయిసెస్ ఆర్ అవర్ రాంగ్ లైఫ్ స్టైల్. ఎలా పాడైపోయిన జీవితాన్ని బాగు చేసుకోవాలి. అలా మనం సరిచేసుకోకపోయినట్లయితే ఏం జరుగుతుంది అనేది ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎస్, మోయాబు దేశంలో బ్రతికిస్తాను అని చెప్పి ఎలీమెలెకు తన 2 కుమారులను, భార్యను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన చోటు ఏ చోటు? తప్పుడు ప్లేసు, మంచి ప్లేస్ కాదు. తీసుకెళ్ళిన ఆ తండ్రి లేక తీసుకెళ్ళిన ఆ భర్త బ్రతికించగలిగాడా? తాను కనీసం బ్రతకగలిగాడా? లేదు, బ్రతకలేదు. బ్రతికిస్తాను అని చెప్పి తీసుకుని వెళ్ళిన వ్యక్తి బ్రతకలేకపోయాడు. కారణం ఏమిటంటే అతడు వెళ్ళిన చోటున దేవుడు వారికి తోడుగా లేడు. ఏ వ్యక్తికి అయితే దేవుడు తోడుగా ఉండడో ఆ వ్యక్తి వర్ధిల్లడు. దేవుని తోడు లేకుండా ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాలని ఆరాటపడితే ఏ వ్యక్తి కూడా వర్ధిల్లడు. సో ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని తోడు లేకుండా నువ్వు ఏదైనా సాధించాలి అని ప్రయత్నం చేస్తే అది కేవలము వ్యర్థమే. నీ ప్రయత్నాల్లో నువ్వు విజయాన్ని సాధించవు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమి కనీసం కుమారులకైనా బుద్ధి చెప్పాల్సింది. అయ్యా, మీ డాడీ మంచి నిర్ణయం తీసుకోలేదు, ఈ ప్లేస్కి మనం రావాల్సింది కానే కాదు. కష్టమో సుఖమో మన ప్రభువుకే చెప్పుకుందాం, మన దేవునికే చెప్పుకుందాం, అక్కడే మనం ఉందాం. అక్కడ కనీసం జీవం కలిగిన దేవునికి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అక్కడ సమాజ మందిరం ఉంది,
అక్కడ దేవుని మందిరం ఉంది, లెట్స్ గో బ్యాక్ టు దట్ ప్లేస్, ఆయనకే మనం మన కష్టాలు చెప్పుకుందాం అని చెప్పి కనీసం తల్లిగానైనా తన బాధ్యతను నిర్వర్తించాల్సింది. అదేమిటో నయోమి అది కూడా చేయలా. తల్లిగానైనా కనీసం తన బాధ్యతను తాను సరిగా నిర్వర్తించలేకపోయింది, తన బిడ్డలను సరిచేయలేకపోయింది, తన బిడ్డలను మంచి మార్గంలో పెట్టలేకపోయింది. ఎస్, భర్త మంచివాడు కాకపోవచ్చు. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీ భర్త మంచివాడు కాకపోవచ్చు, అతడు మూర్ఖుడై ఉండొచ్చు. అతని యొక్క మూర్ఖత్వాన్ని బట్టి నువ్వు నీ కుటుంబం సఫర్ అవుతూ ఉండుండొచ్చు. అయినంత మాత్రాన నువ్వు రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం అవసరం లేదు కదా. నా భర్తే అలాంటి వాడైనట్లయితే నేనెందుకు నోరు మూసుకుని కూర్చోవాలి? నా భర్తే అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు నేనెందుకు మంచి నిర్ణయాలు తీసుకోవాలి? నా భర్తే తిరుగుతున్నప్పుడు నేనెందుకు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి? నాకు కూడా ఫ్రీడమ్ ఉంది కదా, నాకు కూడా స్వేచ్ఛ ఉంది కదా, నాకు కూడా ఇష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి ఒకవేళ నువ్వు ఆ రీతిగా జీవించినట్లయితే నీ బిడ్డలను నువ్వు తప్పుతావలోనే నడిపిస్తావు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత నయోమి భార్యగా ఒక మంచి నిర్ణయం తీసుకుని తన బిడ్డలను వెనక్కి తిరిగి తీసుకురావాల్సింది, కానీ అలా చేయలా. అప్పటికే ఆ కుటుంబం మీద దెబ్బ పడింది. అప్పటికే ఆ కుటుంబానికి ఉన్న అసలైన ఆధారము విరగగొట్టబడింది. ఎలీమెలెకు ఆ ఇంటికి పెద్ద దిక్కు, ఆ దిక్కే లేకుండా పోయింది. అప్పుడైనా గ్రహించాల్సింది నయోమి, ఇక్కడికొచ్చి బ్రతుకుదాం వచ్చాం కానీ మనం బ్రతికించాల్సినటువంటి పెద్ద దిక్కే లేకుండా పోయిందంటే మనం తీసుకున్న నిర్ణయం సరైనది కాదేమో. కుమారులను పిలిచి, అయ్యా మీ నాయన తీసుకున్న నిర్ణయం సరైనది కాదు, అందుకే శిక్ష వచ్చి పడి ఉండుండవచ్చు, కాబట్టి మనం తిరిగి వెళ్ళిపోదాం చెప్పాల్సింది. అయినా చెప్పలా. నెంబర్ 2, ఇప్పుడు చూడండి, వారు ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. ముగ్గురు గురించి రాయబడింది. ఒకవేళ కుమారుల యొక్క బలవంతం మీద నయోమి ఉండిపోవాల్సి వచ్చింది అంటే వేరుగా ఉండేది. కుమారులకి ఎంత చెప్పినా వారు వినకుండా ఉండిరి గనుక నయోమి ఉండిపోయింది అన్నట్టు వేరుగా ఉండేది. కానీ ఆమెయు అంటే అర్థం ఏమిటి? ఆమె కూడా అక్కడ ఉండడం ఇష్టం. ఆమెయు ఆమె కుమారులను అక్కడే ఉండిపోయారు, ఉండకూడని చోటే ఉండిపోయారు. ఎంతకాలం ఉన్నారో కూడా బైబిల్లో ఉంది. ఎంతకాలం ఉన్నారట వాళ్ళు అక్కడ? వారు ఇంచుమించు 10 సంవత్సరములు దెబ్బతిన్న తరువాత, ఎలీమెలెకు చనిపోయిన తరువాత, ఆ ఇంటికి ఉన్న పెద్ద దిక్కు పోయిన తరువాత ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా అక్కడే 10 సంవత్సరాలు నిలిచి ఉండిరి. దే స్టేడ్ దేర్ ఫర్ లాంగ్ ఇయర్స్. వెళ్ళకూడని ప్లేస్కు వెళ్ళారు, ఉండకూడని చోట ఉన్నారు. అప్పటికే వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వారి మీదకు శిక్ష వస్తూ ఉంది. ఆ శిక్షను వారు టేస్ట్ చేశారు. రాంగ్ డిసిషన్ తీసుకొని రాంగ్ ప్లేస్కి వచ్చిన ఆ హస్బెండ్ చనిపోయాడు, అయినా బుద్ధి రాలేదు. అయినప్పటికీ వాళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే, లెట్ us స్టే బ్యాక్ అనదర్ 10 years, లెట్ us స్టే బ్యాక్ సమ్ మోర్ టైమ్. ఇంకా కొంచెం కాలం ఇక్కడే ఉండిపోదాం. ఏం సాధిస్తావు? దేవుడు లేకుండా ఏం సాధిస్తావు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏం సాధిస్తావు? దేవుని సహాయం లేకుండా ఏమి ఉద్ధరిస్తావు అనే ఆలోచన కూడా లేకుండా ఆ రోజు ఆ ఇద్దరు కుమారులు, ఆ తల్లి కూడా అఘోరించారు. 10 years 10 సంవత్సరములు అక్కడే నిలిచి ఉన్నారు. అలా 10 years అక్కడే నిలిచి ఉన్న తరువాత వారిలో పర్మనెంట్ ఆలోచనలు కూడా వచ్చేసినాయి. ఏమిటంటే వారి మైండ్లో వెనక్కి వెళ్ళే ఉద్దేశము లేనే లేదు. దేవుని దగ్గరకు వెళ్ళే ఉద్దేశం వారికి లేనే లేదు. మన నమ్మకాలు ఏమిటి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన దేశం ఏమిటి? మన ప్రాంతం ఏమిటి? మన విశ్వాసం ఏమిటి? మనం నమ్ముకున్న ఆరాధ్య దైవం ఏమిటి? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు, మనకు తిరిగి మనం వెళ్ళిపోదాము అనే ఆలోచన తల్లికి లేదు, కుమారులిద్దరికీ లేదు. ఎంత దురదృష్టం అండి. సెటిల్ అయిపోయారు, మోయాబు దేశంలో పాతుకుపోయారు. ఆ మోయాబు దేశం యొక్క పాపంలో ఒకవేళ వాళ్ళు మిళితమైపోయి ఉండవచ్చు. ఆ అల్పకాల పాప భోగాలు ఒకవేళ వాళ్ళని ఆకర్షించి ఉండవచ్చు. అక్కడే ఉండిపోవడానికి వాళ్ళు సెటిల్ అయిపోయారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే, ఆ ప్రాంతంలో ఉన్న అమ్మాయిల్ని వారు పెళ్లి కూడా చేసేసుకున్నారు. అన్యులనే పెళ్లి చేసేసుకున్నారు. దాని అర్థం ఏమిటి? వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోవాలనే కదా.
ఒకవేళ వాళ్ళకి సెటిల్ అయిపోయే ఉద్దేశం లేకపోతే వాళ్ళ అమ్మ అనేది, ఒరే వీళ్ళమ్మ ఇక్కడున్న అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, మనం ఇక్కడ అమ్మాయిలు ఎవరిని చేసుకోవద్దు, ఎందుకంటే రేపో మనం వెళ్ళిపోతాం కదా అక్కడికి. మీరు ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు రానంటే మీతో పాటు ఇబ్బంది పడతారు, కాబట్టి ఇక్కడ అమ్మాయిని మనం చేసుకోవద్దు, ఇక్కడ అమ్మాయిల జోలికి మీరు వెళ్ళొద్దు, మనం రాబోయే సంవత్సరమో 6 months తర్వాత 2 years తర్వాత మన దేశానికి వెళ్ళిపోతాం, మన ప్రాంతానికి వెళ్ళిపోతాం, మన దేవుణ్ణి నమ్ముకున్న వారే మీరు చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన లేదే, అసలు ఆత్మీయ ధోరణే లేదే. ఎందుకు లేదయ్యా అంటే మరలా చెప్తున్నాను, వారు మోయాబులోకి అడుగు పెట్టినప్పుడు మోయాబు వీరిలోకి అడుగు పెట్టింది. బైబిల్ సెలవిస్తా ఉంది, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవరిలో లోకం ఉంటుందో వారిలో దేవుడు ఉండడు. మోయాబు దేశం బాగా ప్రవేశించింది నయోమిలో, అలాగే 2 కుమారుల్లో. కాబట్టి అక్కడే స్థిరపడిపోవాలి అనే నిర్ణయం తీసేసుకున్నారు. వాళ్ళు తీసుకునే తీర్మానాలు ఏవి కూడా వాక్యానుసారం కాదు, వాళ్ళ ఉద్దేశాలు ఏమీ కూడా దేవుని యొక్క చిత్తానుసారం కాదు. ఒక తప్పు తర్వాత ఒక తప్పు, ఒక రాంగ్ డిసిషన్ తర్వాత మరొక రాంగ్ డిసిషన్ వాళ్ళు తీసుకుంటూ ఆఖరికి అక్కడే ఇంకా 10 సంవత్సరాలు ఉండిపోయారు, పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు ఈ విషయాలు మీతో ఈరోజు పంచుకుంటున్నానయ్యా అంటే, ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెంటనే సరిచేసుకోకుండా అక్కడే ఆ తప్పుడు నిర్ణయంలోనే నిలిచిపోయి ఉన్నట్లయితే ఏం జరుగుతుందో ఈరోజు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నువ్వు కూడా గత 6 months బ్యాక్, 1 year బ్యాక్, 3 years బ్యాక్, 5 years బ్యాక్ ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నావు, లేదా 3 months బ్యాక్, 1 month బ్యాక్ ఒక రాంగ్ చాయిస్ తీసుకున్నావు, అది రాంగ్ అని నీకు తెలుసు. లేదా నువ్వు ఒక తప్పుకు లోపడుతున్నావు, ఒక పాపానికి లోపడుతున్నావు, అక్కడ ఉండకూడదని నీకు తెలుసు, అక్కడికి నువ్వు వెళ్ళకూడదని నీకు తెలుసు, అది నువ్వు ఉండాల్సిన చోటు కాదు అని నీకు తెలుసు, అతను నీకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆమె నీకు సంబంధించిన వ్యక్తి కాదు, అది నీ విశ్వాసానికి నీ ఆత్మీయతకు ఏమాత్రము తోడ్పడదు, అది నీకు ఏమాత్రము క్షేమాన్ని ఇవ్వదు, దేవుడితో సత్సంబంధాన్ని ఇవ్వదు, దేవుడితో ఉన్న సహవాసాన్ని అది తొలగించి వేస్తుంది, దొంగిలించి వేస్తుంది తెలుసు. క్షేమం కాదని తెలుసు, ఆరోగ్యం కాదని తెలుసు, మంచిది కాదని తెలుసు, ఆశీర్వాదం కాదని తెలుసు, దానివల్ల కష్టాలు వస్తాయని తెలుసు, నష్టాలు వస్తాయని తెలుసు, రోగాలు వస్తాయని తెలుసు, కుటుంబం పాడైపోతుందని తెలుసు, బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతుందని తెలుసు, చదువు పాడవుతుందని తెలుసు, ఉద్యోగం ఊడిపోతుందని తెలుసు, వ్యాపారం నష్టం కాబోతుంది తెలుసు. అన్నీ తెలిసినా ఇంకా దాంట్లోనే ఉంటానని చెప్పి అనుకుంటున్నావు కదా. దాని గురించి ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మోయాబు దేశం వీరికి క్షేమం కాదు, అయినా అక్కడే ఉంటాం. మోయాబు దేశంలో దేవుడు లేడు, అయినా మాకు పర్వాలేదు, అక్కడే ఉంటాం. విత్తనాలు విత్తారు, తప్పుడు నిర్ణయాన్ని విత్తారు, తప్పుడు జీవిత విధానాన్ని విత్తారు. ఏమి విత్తుతారో దాన్ని కోయక తప్పదు. ఆ కోసే కాలం వచ్చినప్పుడు ఆ మనిషి ప్రతిఫలం పొందక తప్పదు. వీళ్ళు ఎప్పుడైతే మోయాబు దేశానికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెట్టారో, వారు చేస్తున్న తప్పులను విత్తనాలుగా విత్తుకుంటూ వెళ్తున్నారు. అలా విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నప్పుడు మరి అవి మొలకెత్తక మానవు, ప్రతిఫలము వారు భుజించక తప్పదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ప్రతి దానికి సమయం ఉందట. ఏడవడానికి సమయం ఉంది, నవ్వడానికి సమయం ఉంది, జన్మించడానికి సమయం ఉంది, మరణించడానికి సమయం ఉంది. అదే సమయంలో ఒక మాట కూడా ఉంది, ఏమని? విత్తుటకు సమయం ఉంది, విత్తిన దాన్ని కోసే సమయం కూడా ఉంది. ఏమైతే వీళ్ళు విత్తారో, ఏ తప్పుడు విత్తనాలు అయితే వీళ్ళు మోయాబులో విత్తారో, దాన్ని కోసే సమయము త్వరగా రాబోతుంది. వారు విత్తిన ఆ చెడ్డ విత్తనాల యొక్క ప్రతిఫలము అనుభవించబోయే రోజు రాబోతుంది అనే సత్యము వాళ్ళు మర్చిపోయారు. ఏమీ కాదులే అనే ధైర్యం, దేశం కాని దేశం కదా అనే ధైర్యం, ఎవరికి తెలియదు కదా అనే ధైర్యం, కాబట్టి వాళ్ళు నిర్భయంగా అక్కడ ఉండే ప్రయత్నం చేశారు. కానీ గమనించండి, వాళ్ళు విత్తిన విత్తనాలు కోసే సమయం త్వరలో రాబోతుందనే సత్యం మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. అక్కడే ఉండడానికి, ఎక్కువ కాలం ఉండడానికి, అందులోనే స్థిరపడడానికి వాళ్ళు తెగించారు, సెటిల్ అయిపోయే ప్రయత్నం చేశారు, అక్కడే ఉండే ప్రయత్నం చేశారు. దేవునికి వ్యతిరేకంగా తమ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని అక్కడే సెటిల్ అయిపోతే ఏమైనా తెలుసా?
వాళ్ళు ఇంకా 10 సంవత్సరములు అక్కడే ఉండి, ఎక్కడే ఉండి, దేవుడు శిక్ష వారి మీదకు దిగొచ్చేంత వరకు అక్కడే ఉండి, దేవుని ఉగ్రత వారి మీద పడేంత వరకు అక్కడే ఉండి ఏమయ్యారట? బైబిల్లో ఉంది 3వ వచనము. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత, నేనేమంటున్నానంటే, వారికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా అక్కడే ఉండిపోయిన తరువాత, ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రావడానికి దేవుడు సమయం ఇచ్చినప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యము చేసిన తరువాత, వారు విత్తిన విత్తనాలు ఫలించే దినం వచ్చేంత వరకు, దేవుని యొక్క శిక్షలో వారు పాలు పంచుకునేంత వరకు అక్కడే ఉన్నారండి. వాళ్ళు తప్పుడు తీర్మానానికి కట్టుబడి ఉన్నారండి. తప్పుడు దేశంలోనే నివసించడానికి, తప్పుడు పద్ధతిలోనే బ్రతకడానికి. కానీ వారిని పెళ్లి చేసుకుని వాళ్ళతోనే సెటిల్ అయిపోవాలి, అక్కడే ఉండిపోయారట 10 సంవత్సరాల వరకు. దేవుని యొక్క ఉగ్రత నెమ్మదిగా 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 వారి మీదకి వస్తూ ఉంది. కదలరే అక్కడి నుంచి, వెళ్ళరే బయటికి, అక్కడి నుంచి జాగు చేస్తారే, తడువు చేస్తారే. ఆఖరికి ఏమైంది? ఉగ్రత రానే వచ్చింది. నేను అనుకుంటున్నాను అది ఉగ్రతని, నేను అనుకుంటున్నాను అది వారు తీసుకున్న తప్పుడు తీర్మానానికి ప్రాయశ్చిత్తమని. ఉగ్రత వచ్చింది, హఠాత్తుగా వచ్చి 2 మీద పడిపోయింది. 2 కుమారులు చచ్చిపోయారు. వాళ్ళు ఏం చేయాల్సింది? యాక్చువల్గా అయితే ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేయాల్సింది. వాళ్ళు ఏం చేయాల్సింది? యాక్చువల్గా మా డాడీ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అనవసరంగా ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చాడు. ఇది దేవుడు లేని చోటు, దేవుని భయము లేని చోటు. అమ్మా వెళ్ళిపోదాం, మనం బ్యాక్ వెళ్ళిపోదాం అని చెప్పి దేవుని దగ్గరకు పరుగులు తీయాల్సిన కుర్రవాళ్ళు ఏం చేశారు? ఆ దేవుడు లేని చోటునే, ప్రతివాడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్న చోటునే, దేవుడు అంటే భయం లేదు, పాపం వల్ల వచ్చే జీతము మరణం అనే కనీస జ్ఞానం లేదు, నరకము ఉన్నదనే అనే ధ్యాస లేదు, చేసిన ప్రతి నీచమైన కార్యానికి దేవుడు శిక్షిస్తాడు అనే గ్రహింపు లేదు. అటువంటి మనుషుల మధ్యకు వెళ్ళి ఇష్టానుసారంగా జీవించడానికి వాళ్ళు తెగించినప్పుడు 10 సంవత్సరాలు, నేను అనుకుంటున్నాను దేవుడు వారికి దేవుడు వారికి ఏ పీరియడ్ అది? ఏ పీరియడ్ అండి? కనికర పడ్డానికి టైం ఇచ్చున్నాడేమో అనుకుంటున్నా. తమను తాము మార్చుకుంటారేమో టైం ఇచ్చుంటాడు. ఉగ్రత రాకమునుపు బ్రతుకుని దిద్దుకుంటారేమో టైం ఇచ్చుంటాడు. టైం ఇచ్చి ఉన్నాడేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన టైం అయిపోయిందేమో. గత 10 yearsగా దేవుడు నీకు టైం ఇస్తూ వచ్చాడేమో. గత 5 yearsగా దేవుడు నీకు టైం ఇస్తూ వచ్చాడేమో. గత 20 yearsగా 30 yearsగా దేవుడు నీకు టైం ఇస్తూ వచ్చాడేమో. గత 2 yearsగా, గత 1 yearగా, 6 monthsగా దేవుడు నీకు టైం ఇస్తూ వచ్చాడేమో. నీకు ఇచ్చిన టైం అయిపోయిందేమో. సొదొమ గొమొర పాపం పండినప్పుడు దేవుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర మీద పడింది. ఆ సమయంలో లోతు తన కుమార్తెలు, తన భార్య బయటకు వచ్చే అవకాశం ఇవ్వబడింది, తప్పించుకునే అవకాశము ఇవ్వబడింది. ఈరోజు కూడా దేవుడు నువ్వు తప్పించుకునే అవకాశం నీకు ఇస్తున్నాడు. నువ్వు చేసిన పాపమునకు శిక్ష భరించవలసిందే, కానీ ఆ శిక్షను తప్పించాలని దేవుడు కనికరము కలిగిన వాడు కనుక నీకు అవకాశం ఇస్తూ వచ్చాడు. లేకపోయినట్లయితే గడిచిన కాలంలో జరిగిన ఆ యాక్సిడెంట్లో నువ్వు చనిపోవలసిన వాడివి. నీ కొట్టిన కరెంట్ షాక్లో చనిపోవలసిన వాడివి. తుటిలో తప్పిన ఆ ప్రమాదంలో చనిపోవలసిన వాడివి. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఆ రోజు ఎందుకు నువ్వు మరణించలేదు కారణం తెలుసా? దేవుడు నిన్ను కనికరించాడు కాబట్టి, మరొక అవకాశం నీకు ఇచ్చాడు కాబట్టి. ఇచ్చిన కాలము బహుశా ముగియబోతుందేమో, అది ఒకవేళ ఈ రోజుతోనే ముగుస్తుందేమో. 10 సంవత్సరాలు వారికి అవకాశం ఇవ్వబడింది అని నమ్ముతున్నాను నేను. లోతు కుటుంబము తప్పించుకోవడానికి ఎలా అవకాశం ఇవ్వబడిందో అలాగే నేను అనుకుంటున్నాను ఎలీమెలె యొక్క కుటుంబానికి, కుమారులకు, భార్యకు అవకాశం ఇవ్వబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఉగ్రత నీ మీద హఠాత్తుగా వచ్చి పడేంత వరకు నువ్వు నీ పాపంలోనే నిలిచి ఉంటావో,
దేవుని యొక్క కోపము రగులుకొని నిన్ను నాశనం చేసే రోజు వచ్చేంత వరకు నువ్వు ఆ పాపంలోనే బ్రతుకుతావో, లేదా ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉండగా, నేను శిక్షించబోతున్నాను, నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు చేసిన ప్రతి పాపము నేను చూశాను, నేను శిక్షించబోవు కాలమున తట్టుకునే శక్తి నీకుందా, భరించే శక్తి నీకుందా? దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా మనలో ఎంతమంది, ప్రభువా నువ్వు శిక్షిస్తే భరించే శక్తి నాకు ఎక్కడుంది ప్రభువా, నేను నీ శిక్షను భరించలేనయ్యా, నేను చేసిన పాపిష్టి క్రియలు ఇన్ని అన్ని కావు ప్రభువా, ఎన్ని నీచమైన కార్యాలు చేశాను, ఎన్ని పాపిష్టి క్రియలు చేశాను, ఒకవేళ ఆ పాపం కానీ పండినట్లయితే అయ్యా ఇంకొక నిమిషం కూడా నేను బ్రతకడానికి అర్హుడిని కాదు, నన్ను కనికరిస్తావా, నన్ను క్షమిస్తావా అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయగలిగితే ఈ ప్రభువు క్షమిస్తాడంటారా? ఈ ప్రభువు కనికరిస్తాడంటారా? చూద్దాం. యెహెజ్కేలు 18:21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి, కొన్నిటిని కాదు, ఏమన్నా బైబిల్లో? దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. ఎంత మంచి దేవుడు అండి. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి, పాపిష్టి మనిషి తన పాపిష్టి కార్యములను విడిచి నీతిగా జీవించడానికి తను తాను అప్పగించుకున్నట్లయితే తప్పక అతడు బ్రతుకును. 22వ వచనము, అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? ఎంత మంచి మాట అండి. దుష్టుడు తాను చేసిన దుష్టత్వాన్ని బట్టి మరణిస్తే నాకేమైనా సంతోషమా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే కదా నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈరోజు ఈ వాక్కు విన్న ప్రియ సహోదరుడు, నువ్వు ఎంత పాపిష్టివాడివైనా, నీ పాపం ఎంతగా పండిపోయినా, ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, నువ్వు ఎంత పాపిష్టి మనిషివైనా, నీ పాపం ఎంతగా పండిపోయి ఉన్నా, ప్రభువు అంటున్నాడు, నువ్వు నీ పాపంలో నశించిపోవడం నాకు సంతోషమా? నీ పాపం పండిన ఉగ్రత నీ మీదకు దిగి రావడము నాకు సంతోషమా? ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడమే కదా నాకు సంతోషము. దుష్టుడు తన దుష్టత్వంలో నశించిపోవడం నాకు సంతోషమా? ఆ దుష్టుడు తన పాపములను విడిచిపెట్టి నన్ను స్వీకరించడమే కదా నాకు సంతోషము. ఒకవేళ ఏ వ్యక్తి అయినా తన పాపములన్నిటిని విడిచిపెట్టి దేవుని కనికరము కోరుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, అతడు తప్పక బ్రతుకుతాడు. అతడు చేసిన ఏ పాపము నేను జ్ఞాపకము చేసుకోను. ఎలీమెలెకు కుమారుల వలె శిక్ష మీద పడేంత వరకు అక్కడే నిలిచి ఉంటావో. ఎక్కడైతే ఇప్పుడు నువ్వు నిలుచుంటున్నావో, ఎక్కడైతే ఇప్పుడు నువ్వు తిరుగుతున్నావో, ఎక్కడైతే నువ్వు అక్రమముగా కాపురం చేస్తున్నావో, ఎక్కడైతే అక్రమముగా సంపాదిస్తున్నావో, మూటలు కూడబెడుతున్నావో, దాచిపెడుతున్నావో, అక్కడే ఉంటావా దేవుని శిక్ష వచ్చి పడేంత వరకు? లేదా దేవుడు నీకు ఇచ్చిన సమయము అయిపోయింది అని గ్రహించి ఆ స్థితిలో నుంచి, ఆ సొదొమ గొమొర్రాల నుంచి తడువు చేయక బయటికి వచ్చేస్తావో? ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి ఉంది. అలా లేని పక్షంలో, కాని పక్షంలో, ఏ రీతిగా సొదొమ గొమొర్రాల ప్రజలు నశించిపోయారో, ఏ రీతిగా ఎలీమెలెకు తన కుమారులు మోయాబు దేశంలో రాలిపోయారో, అదే నీ జీవితంలో కూడా త్వరలో సంభవింపబోతుంది. ఆ రోజు రాకమునిపే ఈరోజే నీతిగా యథార్థంగా ప్రభు బిడ్డగా బ్రతకడానికి ఎందుకు నిన్ను నీవు అప్పగించుకోకూడదు? ఈరోజు ఆ తీర్మానం తీసుకుంటున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నాయన
సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. మేమేమై ఉన్నామో, మా స్థితి ఏమిటో, మేము ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏం కాబోతున్నామో నాయన మాకు సూటిగా స్పష్టంగా సెలవిచ్చావు అయ్యా. ఎలీమెలెకు ఉండకూడని చోట ఉన్నాడు, వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. నీకు దూరమై నాయన మరణం అయిపోయాడు. కుమారులేమో ఉండకూడని చోట నిలిచి ఉన్నారు, చేసుకోకూడని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నాయన నీ ఉగ్రత వస్తుంది అనే గ్రహింపు లేకుండానే విత్తిన విత్తనాలకు ప్రతిఫలం కోయబోతున్నాము అనే ధ్యాస లేకుండానే అయ్యో ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను విడిచిపెట్టి నీ దగ్గరకు రావలసిన వాళ్ళు రాకుండా వారు వేసిన విత్తనములు కోసే కాలం వచ్చేంత వరకు అక్కడే ఉండిపోయారే. కాబట్టి ఈరోజు ఎందరైతే తమ హృదయాలు తెరిచి నా మీదకు రాబోతున్న శిక్ష నుంచి నన్ను బయటకు నడిపించయ్యా మొర పెడుతున్నా, కన్నీళ్లు గారుస్తున్నా, పశ్చాత్తాపడుతున్నా ప్రతి ఒక్కరిని నాయన సమయంలో దృష్టించి, క్షమించి, మన్నించి, నూతన హృదయాన్ని అనుగ్రహించి నీ కొరకు సాక్షులుగా ఇక నుంచి జీవించే కృపనివ్వమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు ముడకల బలరాం, ఈస్ట్ గోదావరి, కొమరగిరిపట్నం. ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నాను. 15 సంవత్సరాలుగా గల్ఫ్ కంట్రీలో ఉద్యోగం చేసి సంపాదించాను. గత 3 సంవత్సరాలుగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇండియా వచ్చేసాను. అప్పటి నుండి హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా బాగా చితికిపోయాను. 3 సంవత్సరాల నుండి కలవరస్వరం టీవీ కార్యక్రమాలు చూస్తూ ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను. అలాగే 3 సంవత్సరాలుగా గల్ఫ్ దేశానికి వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసి వృధా అయిపోయింది. తర్వాత నా కూతురు యొక్క కొడుకు అనగా మనవడి యొక్క బర్త్డేకి హైదరాబాద్ రావడం జరిగింది. అలా హైదరాబాద్ వచ్చినప్పుడు కల్వరి టెంపుల్ కూడా దీన్ని దర్శించాను. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వారిని ప్రేమతో ఆహ్వానించి చక్కని ఆతిథ్యాన్నిచ్చి కల్వరి స్వరం గురించి మాకు తెలియచేసినప్పుడు ఆ విలువైన వాక్యము అనగా నన్ను బలపరుస్తున్న ఈ వాక్యం అనేక మందికి అందించాలి అని చెప్పి ఆశతో నేను అదే రోజు కల్వరి స్వరాన్ని స్పాన్సర్ చేశాను. 3 సంవత్సరాలుగా ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ నా ప్రయత్నాలు వృధా అయిపోయినాయి. కల్వరి టెంపుల్ని దర్శించి, ప్రార్థించి, కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలను స్పాన్సర్ చేసి వచ్చాను. వచ్చిన 10 రోజులకే అబుదాబిలో నాకు ఉద్యోగం వచ్చింది, వీసా వచ్చింది. ఇది నా జీవితంలో ఎంతో అద్భుతమైన కార్యం. 3 సంవత్సరాలుగా నేను పడిన ప్రయాస ప్రతిఫలం చూడలేకపోయాను. కానీ కల్వరి టెంపుల్కి వచ్చి ప్రార్థన చేయించుకొని ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వెళ్ళిన 10 రోజుల్లో దేవుడు నాకు వీసా ఇచ్చాడు. అబుదాబి వెళ్ళేటటువంటి ఆ వీసా అనుగ్రహించాడు. అందును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ నేను వెళ్ళిన తర్వాత నా మొదటి జీతాన్ని కల్వరి టెంపుల్ కొరకు పంపిస్తూ ఉన్నాను. అందును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్న ఇట్లు సహోదరుడు ముడకల బలరాం, కొమరగిరి పట్టణానికి చెందినటువంటి సహోదరుడు ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3 సంవత్సరాలుగా ఇతర దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేసి విసిగిపోయాడు. తనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి తాను వెళ్ళలేకపోయాడు. కానీ కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత, మీరందరూ కలిసి ప్రార్థన చేసిన తర్వాత అదే సమయంలో 3 సంవత్సరాలుగా కల్వరి స్వరం టీవీ కార్యక్రమాలు వింటూ ఆత్మీయంగా బలపడిన అతను ఈ కార్యక్రమాలను ఏమైనా సరే నేను బలపరచాలి, అది అనేక మందికి దీవెనను పంచిపెడుతుందనే విశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని బలపరిచాడు. 3 సంవత్సరాలుగా తను పడిన ప్రయాసకు ప్రతిఫలం చూడలేకపోయాడు. కానీ 10 రోజుల్లోనే తనకు వీసా రావడం, ఆ తరువాత తను గల్ఫ్ దేశానికి వెళ్ళడం, తన మొదటి జీతాన్ని, తన విశ్వాసాన్ని బలపరిచిన, తను తన కోసం ప్రార్థన చేసిన కల్వరి టెంపుల్ కొరకు తను ప్రత్యేకమైన కానుకను పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మా అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.